దినాల సాధనకై యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు వివిధ ఎడ్యుకేషనల్ కార్యక్రమాల్లో పాల్గొన్నాము. అందులో భాగంగానే ఇవాళ శాంతి ర్యాలీ పులాంగ్ చౌరస్తా నుంచి పులాంగ్ చౌరస్తా వరకు, ధర్నా చౌక్ నుంచి పులాంగ్ చౌరస్తాకు పోయి మళ్ళీ రిటర్న్ మళ్ళీ ప్రగతి భవన్ బ్రాంచ్కు రిటర్న్గా వస్తున్నాము. ఒకవేళ ఇవాళ తీసుకున్న ర్యాలీకి తీసుకున్న చర్చలకు ఫలితం రాకపోతే 27 నాడు దేశవ్యాప్త సమ్మెకు టోటల్ బ్యాంకింగ్ వ్యవస్థకే స్తంభింపజేసి ఆ రోజు కార్యకలాపాలు నిలిపివేస్తాము. ఒకవేళ దానికి కూడా ప్రభుత్వం ఒప్పుకోకపోతే తర్వాత ఇండెఫినెట్ స్ట్రైక్ కూడా పోవడానికి వెనుకాడపోము. సో మా చిరకాల వాంఛ ఏదైతే 5 డే బ్యాంకింగ్ ఉన్నదో అది నెరవేర్చాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. నిజామాబాద్ యునైటెడ్ ఫోరం బ్యాంక్ యూనియన్ ప్రతినిధులు. యూఎఫ్బియు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ర్యాలీ ఆల్ డిస్ట్రిక్ట్ సెంటర్స్లో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు నిజామాబాద్లో అంబేద్కర్ చౌరస్తా నిజామాబాద్లో ఎన్టీఆర్ చౌరస్తా, ప్రగతి భవన్, ఎస్బీఐ బ్రాంచ్ నుండి మన పులాంగ్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్ళడం జరుగుతుంది. దీని యొక్క మెయిన్ కారణం ఏంటంటే ప్రధాన ఎజెండాగా 5 డే బ్యాంకింగ్ గురించి. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, ఇటు ఎల్ఐసి కానివ్వండి, నేషనల్ ఇన్సూరెన్స్ సెక్టర్ కానివ్వండి, లేదా వివిధ పబ్లిక్ సెక్టర్స్ కానివ్వండి, అందరికీ 5 రోజుల పని దినాలు ఉన్నాయి. మా వేతన సవరణ ఒప్పందంలో ప్రభుత్వము ఒప్పుకొని సంతకం చేసి 5 డే బ్యాంకింగ్ ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఏంటంటే పని ఒత్తిడి వల్ల కూడా ఈ 5 రోజుల పని దినాన్ని మేము కోరుతున్నాము. ఎందుకంటే పని దినాలు 6 రోజులు ఉండడం వల్ల మేము ఇటు ఫ్యామిలీకి కూడా టైం కేటాయించలేకపోతున్నాము. ఒత్తిడి భారం కూడా మా దగ్గర తగ్గుతుంది 5 డే వర్కింగ్ ఇస్తే. దానికి ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేటివ్ డెలివరీ ఛానల్స్ కూడా ఉన్నాయి కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది కాకుండా. సో ఈ 5 రోజుల పని దినాన్ని ప్రభుత్వం వెంబడినే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఈ ర్యాలీ పరంగా మేము ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ చేయకపోతే రేపు 27వ తారీఖు నాడు సమ్మె నిర్వహించడం జరుగుతుంది దేశవ్యాప్తంగా. అయినా ప్రభుత్వం తన ఏదైతే ఉందో డిసిషన్ వెనక్కి తీసుకోకపోతే ఫ్యూచర్లో ఇండెఫినెట్ స్ట్రైక్ కూడా డెఫినెట్గా కాల్ ఫర్ చేస్తాం. మా బ్యాంక్స్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఇచ్చిన యాజిటేషన్ ప్రోగ్రామ్స్లో భాగంగా ఈరోజు నిజామాబాద్ పట్టణంలో శాంతియుత ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది. పట్టణంలోని ఎన్టీఆర్ స్టాచ్యూ అనగా ఎస్బీఐ ప్రగతి భవన్ బ్రాంచ్ నుంచి మన పులాంగ్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అన్ని ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది దీంట్లో పాల్గొన్నారు. డిమాండ్ అయినటువంటి 5 రోజుల పని దినాలు గత 11 సంవత్సరాలుగా పెండింగ్ పెట్టినటువంటి ఐబీఐకి వ్యతిరేకంగా మరియు గవర్నమెంట్ మాకు ఈజీగా అప్రూవల్ ఇవ్వవలసిందిగా కోరుతూ ఈ శాంతియుత ర్యాలీ చేయడం జరుగుతుంది. దీంట్లో అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకు సిబ్బంది మరియు అధికారులు పాల్గొనడం జరుగుతుంది. మాకు సానుకూల స్పందన కనుక గవర్నమెంట్ నుంచి రాకపోతే మేము 27వ తారీఖున సమ్మెలోకి కూడా దిగుతున్నాము. కాబట్టి ఈ సమ్మెకి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, మొత్తం ఈ నిజామాబాద్ పట్టణం కావచ్చు, ఈ చుట్టుపక్కల జిల్లాలో ఉన్న వాళ్ళు కావచ్చు, బ్యాంక్ అధికారులు కానీ సిబ్బంది కానీ చేసే సమ్మెకు సానుకూలంగా స్పందించి సపోర్ట్ చేసి, ఎందుకంటే ప్రభుత్వ రంగులను బ్యాంకులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి మీరు మా యొక్క సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇచ్చి ఈ సమ్మెను దిగ్విజయంగా చేయవలసిందిగా కోరుతున్నాము. నేను ఐబాక్ కన్వీనర్ కొలుగూరు రాజు.